హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫిట్నెస్ ఓషన్. ఈ ఛానల్కి మేము ఫిట్నెస్ ఓషన్ అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఫిట్నెస్ అనేది చాలా 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 పెద్ద సబ్జెక్టు. ఇది ఒక మహాసముద్రం అనమాట. సో దీని గురించి మీరు ఎంత తెలుసుకున్నా కూడా తెలుసుకోవాల్సింది చాలా 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 ఉంటుంది. సో అందుకే మేము ఈ ఛానల్కి యూనిక్గా ఉండడానికి ఫిట్నెస్ ఓషన్ అని పేరు పెట్టాము. అయితే ఈ ఛానల్ నుంచి మేము ఏం చెప్పబోతున్నాము, ఎలాంటి వీడియోస్ చేయబోతున్నాం అనేది ఈ వీడియో అయిపోయే లోపల మీకు అర్థమవుతుంది. అయితే ఫస్ట్ నేను నా గురించి చెప్పాలి. నా పేరు కిరణ్ కుమార్. నేను లాస్ట్ 5 years నుంచి జిమ్ కోచ్గా వర్క్ చేస్తున్నాను. చాలామందిని ట్రైన్ చేస్తూనే ఉన్నాను ఇప్పటికి కూడా. సో నేను హైదరాబాద్కి 5 years బ్యాక్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి వచ్చాను. అయితే ఫస్ట్ నేను నా గురించి మాట్లాడాలి. నేను ఎందుకు ఎలా ఇక్కడికి వచ్చాను, ఏం చేశాను, ఏం చేయాలనుకుంటున్నాను. అయితే నేను మా ఊర్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోగానే మాకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల నేను కానిస్టేబుల్ జాబ్కి ట్రై చేయడం జరిగింది. సో ఎంత వీలైతే అంత తొందరగా జాబ్ కొట్టి ఫ్యామిలీని చూసుకోవాలని ఒక ఇంటెన్షన్ అనమాట. సో ట్రై చేశాను. ఆ తర్వాత మిస్ అయిన తర్వాత నేను ఆ ఫిట్నెస్ లెవెల్ అంటే కానిస్టేబుల్ జాబ్ కంటే రన్నింగ్ సంథింగ్ కొన్ని ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి అవి చేయడానికి మేము రోజు గ్రౌండ్కి వెళ్ళే వాళ్ళం. రోజు 5 km నుంచి 10 km వరకు రన్ చేసేవాళ్ళం. సో ఆ ప్రాక్టీస్ని అలాగే కంటిన్యూ చేస్తూ జాబ్ మిస్ అయినా కూడా అలాగే ఆ ఫిట్నెస్ ఇంట్రెస్ట్ని అలాగే తీసుకుని వెళ్ళాను అన్నమాట. అయితే ప్రాపర్ జిమ్స్ కూడా మాకు ఆ రోజుల్లో మా ఊర్లో ఉండేవి కాదు. సో ఉన్న జిమ్కి వెళ్ళాం, అక్కడ ట్రైన్ చేశాం. దాని తర్వాత నా దగ్గర యూట్యూబ్లో అండ్ ఫేస్బుక్లో ఉన్న కంటెంట్ చూసి కొన్ని టిప్స్ తెలుసుకొని అవి ఫాలో అవ్వడానికి మొబైల్ ఫెసిలిటీ కూడా ఉండేది కాదు. సో మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని అప్పుడప్పుడు ఆ వీడియోస్ చూసి డైట్ చార్ట్స్ అండ్ వర్కౌట్ ప్లాన్స్ డిజైన్ చేసుకొని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ బాడీని బిల్డ్ చేయడం జరిగింది. అయితే ఈ బిల్డ్ చేసే క్రమంలో నాకు చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్, నాకు బ్రదర్ కంటే ఎక్కువ ఆయన నాలో ఉన్న ఇంట్రెస్ట్ని చూశాడు. ఆయన పేరు రాజేష్. చూసి నన్ను మోటివేట్ చేసి వాళ్ళ బ్రదర్ హైదరాబాద్లో యాజ్ ఏ కోచ్గా వర్క్ చేస్తున్నారు, సునీల్ కుమార్. సో అతని దగ్గరికి నన్ను పంపించడం జరిగింది. సో ఆయన మాట్లాడి ఆయన రెఫరెన్స్తో నాకు ఒక జిమ్లో జాబ్ వచ్చింది. సో నేను జాబ్ చేస్తూ స్టార్టింగ్లో చాలా హ్యాపీగా ఉండే. సో ఏదైతే నేను యూట్యూబ్లో అండ్ ఫేస్బుక్లో చూసి నాలెడ్జ్ గెయిన్ చేశానో ఆ నాలెడ్జ్ని నా మీద యూజ్ చేసుకొని రిజల్ట్ తెచ్చుకొని ఆ రిజల్ట్ని క్లయింట్స్కి ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. అయితే ఒక 3 months అయిన తర్వాత నాకు తెలియకుండానే నా బాడీలోంచి ఒక ఫీలింగ్ స్టార్ట్ అయింది. అరే, నేను క్లారిటీ లేకుండా తెలియని నాలెడ్జ్తో జనాల యొక్క హెల్త్తో మేబీ ఆడుకుంటున్నానా, లేదంటే కొంచెమే తెలుసుకొని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను అంటే ఎవరికేం జరగలేదు. స్టిల్ ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అనమాట. సో నాకెందుకో ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి దీని గురించి, తెలుసుకుంటే మంచిదేమో, తెలుసుకొని వర్క్ చేయడం ఇంకా మంచిదేమో అనిపించి నేను రియలైజ్ అయ్యి పూణేలో ఇక్కడ పెద్ద డిసిషన్, జాబ్ వదిలేసి ఎవరికి చెప్పకుండా పూణేలో K11 అకాడమీలో డిప్లొమా ఇన్ పర్సనల్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ చేయడానికి డిసైడ్ అయ్యి పూణేకి వెళ్ళిపోయా బ్యాగ్ తీసుకొని. సో అక్కడికి వెళ్ళి ఆ సర్టిఫికేషన్ ఫినిష్ చేసి ఎక్సర్సైజ్ రిలేటెడ్కి సంబంధించి 100% నాకు ఇది తెలియదు, దానికి సంబంధించిన లేకుండా అంతా ఫినిష్ చేసి వచ్చానమాట. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, నేను పూణేకి వెళ్ళినప్పుడు నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ కూడా రాదు. అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనేది మీకు అర్థమైంది. సో నా స్ట్రగుల్సే ఈ కంటెంట్, మేము చేయబోతున్న కంటెంట్కి కీ పాయింట్ అనమాట. సో స్టార్టింగ్ పీరియడ్లో నేను ఆ టఫ్ సబ్జెక్ట్స్ అంటే ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ సమ్ వర్డ్స్. గ్లూటియస్ మ్యాక్సిమస్, గ్లూటియస్ మినిమస్, వాస్టస్ లాటరాలిస్, వాస్టస్ మీడియాలిస్, ఫ్లెక్సోర్ మసిల్స్, ఎక్స్టెన్సోర్ మసిల్స్, ఫ్రంట్ డెల్టాయిడ్, పోస్టీరియర్ డెల్టాయిడ్, దోస్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు ప్రొనౌన్స్. సో మనం అవి చెప్పడానికి చాలా కష్టతరంగా ఉంటాయి అన్నమాట ఆ పదాలు. సో
అంత కష్టమైన పదాలు నేను ఆ షార్ట్ టర్మ్లో బాగా కష్టపడి అర్థం చేసుకొని ఆ టాపిక్స్ మొత్తాన్ని నేను కవర్ చేశాను అనమాట. అయిపోయింది సర్టిఫికేషన్, మళ్ళీ హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక జిమ్లో జాయిన్ అయ్యా. సడన్గా లాక్డౌన్ స్టార్ట్ అయింది, అందరికి తెలిసిన విషయమే. దాని తర్వాత స్లోగా లాక్డౌన్లో కూడా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఎక్సర్సైజ్ పార్ట్ అక్కడ కవర్ చేసేసా కదా, న్యూట్రిషన్ గురించి కూడా తెలుసుకుందాం అని చెప్పేసి న్యూట్రిషన్లో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ సైన్సెస్ అని చెప్పేసి INFS సర్టిఫికేషన్ ఫినిష్ చేశా, అది కూడా డిప్లొమా. దాని తర్వాత యోగా, బోధి స్కూల్ ఆఫ్ యోగా, తర్వాత కొన్ని ఫంక్షనల్ ట్రైనింగ్ కోర్సెస్, వర్క్షాప్స్, కెటిల్బెల్ వర్క్షాప్స్, ఇలా లాట్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అండ్ వాటితో పాటు లాట్ ఆఫ్ బుక్స్ చదవడం జరిగింది. అయితే ఇవన్నీ చదివిన తర్వాత నేనేమనుకున్నానంటే ఒక కంటెంట్ రెడీ చేసి అది జనాలకి షేర్ చేయాలి, పీపుల్కి ఇవ్వాలి అని చెప్పి అనిపించింది అనమాట. ఇటీవల కాలంలో నేను ఆ రోజుల్లో యూట్యూబ్, ఫేస్బుక్ చూసి కన్ఫ్యూజ్ అయ్యి స్ట్రక్ అయ్యి ఎలా ఏంటి అనేది తెలియకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ టిప్ చెప్పేసి వదిలేస్తే దాన్ని మనం ఒక 1 వీక్ 2 వీక్ ఫాలో అవుతాం. దాని తర్వాత ఇంకో కొత్తది వచ్చినప్పుడు మనం వెమ్మటే దీన్ని వదిలేసి వేరే దానికి వెళ్తాం అనమాట. అలా కన్ఫ్యూజన్లో ఉంటూ చేయడం కంటే ఒక దాని గురించి పూర్తిగా తెలుసుకొని మనం ముందుకెళ్ళడం మంచిది. దానికోసమే నేనేం చేశానంటే ఈ 4 ఇయర్స్లో నేను ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేశానో అదంతా మిక్స్ చేసి కొన్ని టాపిక్స్గా డివైడ్ చేసి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు అండ్ మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరి కోసం, మనందరి కోసం నేను మీ అందరికీ అర్థమయ్యే విధంగా నేను గెయిన్ చేసిన ఈ నాలెడ్జ్ని ఈ ఫిట్నెస్కి సంబంధించి, ఈవెన్ న్యూట్రిషన్ కావచ్చు, ఎక్సర్సైజెస్ కావచ్చు, అన్నిటికీ సంబంధించి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు టాపిక్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ టాపిక్స్ని ప్రతి వారం 1 or 2 లాంగ్ వీడియోస్ మీకు యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఎన్నో టిప్స్, ఈ 100% సైంటిఫిక్ ఆథరైజ్డ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, జెన్యూన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫాలో అయితే రిజల్ట్ ఇంకా చాలా ఫాస్ట్గా వస్తుంది. అవి మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ నేను ఎందుకు ఇలా అనుకొని దీన్ని ఇలా చేయాలి అనుకుంటున్నాను అంటే, ఇప్పుడు నా ప్రొఫెషన్ ఫిట్నెస్ కాబట్టి నేను ఈ టాపిక్స్ అన్నిటినీ చదవాలి, తెలుసుకోవాలి. నేను అఫ్కోర్స్ రెడీగా ఉండాలన్నమాట. కొందరు ఒక జిమ్ ట్రైనర్ని హైర్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఫైనాన్షియల్గా ఇప్పుడు ట్రైనర్ని హైర్ చేసుకొని ట్రైనింగ్ తీసుకోవాలన్నా కూడా ఎక్స్పెన్సెస్తో కూడుకున్న పని. అలాంటి వాళ్ళందరి కోసం నేను మీ అందరికీ అర్థమయ్యే విధంగా మన లాంగ్వేజ్లో ఆ హ్యూజ్ టాపిక్స్ని, డిఫికల్ట్ టాపిక్స్ని మినిమైజ్ చేసి అర్థతరంగా మార్చి మీ అందరికీ కంటెంట్ రెడీ చేసి ఇవ్వడానికి డిసైడ్ అయ్యాం. ఈ ఫిట్నెస్ ఓషన్ అనే ఛానల్ నుంచి మేము ప్రతి వారము ఒక్కొక్క టాపిక్ తీసుకొని మేము ముందుకు తీసుకొస్తాం. మాకు మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ టాపిక్స్ జనరల్ పీపుల్కే కాకుండా ఎవరైతే ఫిట్నెస్ ఇండస్ట్రీలోకి వచ్చి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి అవకాశం. మీరు దీన్ని ప్రతిరోజు ఫాలో అయ్యి ఆ టాపిక్స్ని ఖాళీ ఉన్న టైంలో చూస్తూ ఉండడం వల్ల అసలు ఏం జరుగుతుంది, ఏది తింటే ఏమవుతుంది, ఏం చేస్తే ఏమవుతుంది అనేది మీకు పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత మీరు మిమ్మల్ని ట్రైన్ చేసుకోవచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని ట్రైన్ చేయొచ్చు. పూర్తిగా మీకు క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చింది అనుకోండి, మీరు మిస్టేక్సే లేకుండా పర్ఫెక్ట్గా మీ గోల్ని రీచ్ అవ్వచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అవర్ ఛానల్ నేమ్ ఇస్ ఫిట్నెస్ ఓషన్.